Popcorn. ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తులేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్. సహ సమర్పణ తెచ్చుకోండి వివల్ అల్ట్రా ప్రో. Hi, hello, welcome to Local TV's Popcorn for a daily dose of horror happenings in Telugu cinema. Popcorn. న్యూ ఫేసెస్ ని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ సిరి మీడియా బ్యానర్ పై దాసరి నారాయణరావు గారి డైరెక్షన్ లో దాసరి పద్మ సమర్పణలో రూపొందుతున్న మూవీ యంగ్ ఇండియా. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ రవీంద్ర భారతిలో చాలా గ్రాండ్ గా జరిగింది. అలాగే ఈ సందర్భంగా మన కీరవాణి గారు ఈ మూవీతో 201 మూవీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆయనకి చాలా ఘనంగా సన్మానం చేశారు. సో టేక్ ఎ లుక్ అట్ ఇట్. ఎవరైనా ఎదిరిస్తారా యువ సైన్యం కదిలిస్తుంటే చివరేదో కనుగొనగలరా చైతన్యం మొదలైందంటే తెగువ చొరవ తెలివి చెలిమి విలువ వినయం ఆవేశం సమత మమత సహనం కలగలిసి కొత్త వెలుగై ఉదయించే ఇండియా యంగ్ ఇండియా ఆశలే తోడుగా ఆశయాల వైపుగా దూసుకెళుతుంది యంగ్ ఇండియా యంగ్ ఇండియా. ఈ యంగ్ ఇండియా అనేది ఒక మొగ్గ. 6 సంవత్సరాల విరామం తరువాత సినిమా తీయాలి. ఏ సినిమా తీయాలి, ఎటువంటి సినిమా తీయాలి, వ్యాపారాత్మక సినిమా తీయాలా, కామెడీ సినిమా తీయాలా, స్టార్స్తో సినిమా తీయాలని ఆలోచించినప్పుడు తీస్తే బొబ్బిలి పులిదే లేదా అందరూ కొత్త వాళ్లతో మరో స్వర్గం నరకం తీయని నా మనసు నాకు చెప్పింది. దాసరి నారాయణరావు ఈ జనరేషన్ తో తీయగలడా? ఎస్, ఈ జనరేషన్ తో తీయలేను, కానీ నెక్స్ట్ ఎడిషనల్ జనరేషన్ తో తీస్తా. అదే కొత్త వాళ్ళు, అది 81 artists who are being introduced by దాసరి నారాయణరావు for Young India. That is the next generation for the present generation. భారతీయుడిగా సాధించు, భారతీయుడిగా మరణించు అనే ఒక స్లోగన్తో తీశాను. కీరవాణి అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలుసా? ఒక కొత్త అచ్చ తెలుగు సంగీత దర్శకుడు ఎవరన్నా కనిపిస్తారంటే అది ఇవాళ మనకి వినిపించే ఒక అన్నమయ్య, మనకి కనిపించే ఒక రామదాసు, రెండింటిలోనూ కీరవాణి ఉంటే కీరవాణి తొలి అడుగు ఇక్కడ ఈ గుండెలో. సంగీత దర్శకుడు కావాలని మొట్టమొదటిసారిగా వచ్చింది దాసరి నారాయణరావు దగ్గరికి. సంగీత దర్శకుడిని చేసింది దాసరి నారాయణరావు. కానీ దురదృష్టవశాత్తు పాటలు కంపోజ్ చేసిన తర్వాత మెటీరియలైజ్ కాలేదు, పిక్చర్ స్టార్ట్ చేయలేకపోయా. నా మొదటి చిత్రం కీరవాణిది కావాలి. 200 చిత్రాలు గడిచిన తర్వాత 201వ చిత్రం దాసరి చిత్రం. ఆయన పర్సనల్గా ఫోన్ చేస్తారు ఎవరికైనా సరే. సో ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా యాక్చువల్లీ డిజర్వ్స్ మచ్ బిగ్గర్ అప్లాస్ దెన్ దాట్. అది ఇంత అందమైన ఫంక్షన్కి ఆయన 149th ఫిల్మ్ అండ్ కీరవాణి గారి మ్యూజిక్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. అండ్ కీరవాణి గారిలో ఇంకో మంచి గుణం అంటే ఒకసారి ఖడ్గం అనే సినిమా రిలీజ్ అయినప్పుడు నువ్వు పాట విని ఆయన నాకు ఫోన్ చేశారు ఫస్ట్ టైం. చాలా బాగా చేశారు దేవి, ఆల్ ది బెస్ట్ అని. దాని తర్వాత నాది ఎప్పుడు ఆయనకి ఏ సాంగ్ నచ్చినా కూడా ఫోన్ చేసి చెప్తారు. సో రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. సో అలాంటి కీరవాణి గారి 201వ చిత్రానికి నన్ను కూడా ఇంత పెద్దవాళ్ళతో కలిపి ఒక గెస్ట్గా పిలవటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది 65 ఏళ్ల ఒక యంగ్ కొత్త డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు తీసిన యంగ్ ఇండియా ఈ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా ఏది చేసినా ఈయనే చేయాలి, దాసరి నారాయణరావు గారు చేయాలన్నట్టుగా నాకు ఈ చెట్టు చూస్తే చాలా ఆనందంగా ఉంది. మాకు కీరవాణి గారు ఉన్నారని తెలుగు వాళ్ళందరూ గర్వంగా చెప్పుకునే సంగీత దర్శకుడు కీరవాణి గారు. ఆయనకి జరిగిన ఈ సత్కారంలో పాల్పంచుకోవడం నిజంగా చాలా ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నాను. యంగ్ ఇండియా అనేటువంటి ఈ సినిమా సంగీత దర్శకుడికి ఆయన 200 చిత్రం అని లేకపోతే 201 అని కాదు, ఇలాంటి 400 అని కాదు, 500 అని కాదు.
సంగీత మరకతమణి అన్నాడు నిన్న ఆయన అనంత శ్రీరామ్ గారు. చాలా అద్భుతమైన ప్రయోగం అది. అంతటి మహనీయుడికి ఇక్కడ సన్మానం జరగడం చాలా 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 ఆనందకరమైన విషయం. దేశంలో జరుగుతున్నటువంటి అతి నికృష్టమైనటువంటి అంటే ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, సాంస్కృతికంగా దిగజారుడితనాన్ని చూసి సహించలేక నో షుడ్ మేక్ ఏ మూవీ. ఇప్పుడు నేను ఈ సమయంలో ఒక సినిమా తీసి ఆ సినిమా ద్వారా భారతీయుడిగా పుట్టు, భారతీయుడిగా జీవించు, భారతీయుడిగా మరణించు 2-3 సీన్స్ చూశాను. హ్యాట్స్ ఆఫ్. గురువు గారు ఏం చెప్తే అది శిలాశాసనం. గురుగారు ఒక్కరికే అధికారం ఉంది ఇండస్ట్రీలో. ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీకి కల్పవృక్షం లాంటి ఆయన. ఈరోజు ఒక కల్పవృక్షం నాకు ఇచ్చారు. గురువు గారే మా ఇంటికి వచ్చినట్టుగా భావించి దాన్ని శిరస్సు మీద పెట్టుకుని పూజించాలి ఆ వృక్షాన్ని. యంగ్ ఇండియా, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టైటిల్. ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఇండియా ఈజ్ ఆల్ అబౌట్. ఇండియా ఈజ్ ఎ యంగ్ కంట్రీ. ఈరోజు ఆడియన్స్లో కూడా చాలామంది యంగ్ పీపులే కనిపిస్తూ ఉన్నారు నాకు. ఈ దేశంలో దాదాపు 70% మంది 45 సంవత్సరాలు లోపుగా ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి మనను ఒక ఫ్యూచర్ సూపర్ పవర్ అంటారు, చైనాను ఒక సూపర్ పవర్ అంటారు. మన మధ్యలో ఎప్పుడు కూడా ఒక విధమైనటువంటి కాంపిటీషన్ ఉంటుంది. చైనాతో పోలిస్తే చైనా ఈజ్ అన్ ఓల్డ్ కంట్రీ, వెరాజ్ ఇండియా ఈజ్ ఎ యంగ్ కంట్రీ. కాబట్టి బ్యూటిఫుల్ టైటిల్ మీరు పెట్టారు, డిపిక్టింగ్ ద రియాలిటీ ఆఫ్ ఇండియా. అందులో 81 మంది కొత్త యాక్టర్స్ని మీరు తీసుకున్నారంటే నిజంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని నేను అభినందిస్తా ఉన్నా. ఎవరైనా ఎదిరిస్తారా, యువ సైన్యం కదిలిస్తుంటే చివరేదో కనుగొనగలరా, చైతన్యం మొదలైందంటే విలువ, చొరవ, తెలివి, చెలిమి, విలువ, వినయం, ఆవేశం, సమత, మమత, సహనం కలగలిసి కొత్త వెలుగై ఉదయించే ఇండియా, యంగ్ ఇండియా. ఆశలే తోడుగా, ఆశయాల వైపుగా దూసుకెళుతుంది యంగ్ ఇండియా, యంగ్ ఇండియా. Let's take a quick break in our local TV's Popcorn. Popcorn. Welcome back to local TV's Popcorn. Popcorn. అల్లు అర్జున్ గుణశేఖర్ కాంబినేషన్ లో రూపొందిన మూవీ వరుడు. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ఫుల్ గా ఆడుతుంది. సో ఈ మూవీ కోసం అని వాళ్ళు ఒక ప్రోమోని రన్ చేశారు, మీ పెళ్లికి మేము వస్తాము అంటూ. ఈ సందర్భంగా మన వరుడు టీమ్ అంటే మన హీరో, మన డైరెక్టర్ అండ్ ద హీరోయిన్ హైదరాబాద్ లో మెహదీపట్నంలో ఒక పెళ్లికి వెళ్లి ఆ కపుల్స్ ని విష్ చేశారు. సో ఆ విశేషాలు మీకోసం టేక్ ఎ లుక్ అట్ ఇట్. 5 రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి, వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. వరుడు టీంకి ఈ కాన్సెప్ట్ మా పెళ్లి నుంచే మొదలుపెట్టినందుకు చాలా థ్యాంక్స్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ పెళ్లి కవర్ అవుతుందని చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్స్ టు అల్లు అర్జున్ గారు, సామినాయుడు గారు, ఇక్కడ వచ్చిన వరుడు టీం మొత్తానికి, గుణశేఖర్ గారికి, హీరోయిన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మా వరుడు సినిమా తీస్తానికి మెయిన్ కారణం ఏంటంటే, డెఫినెట్లీ మేము అనుకున్న థీమ్ పాయింట్ ఏంటంటే పెళ్ళిళ్ళ గురించి మళ్ళొక్కసారి, అంటే మన పుడతాం తెలీదు, పోవడం తెలీదు, మనం తెలిసి చేసుకునే ఒకే ఒక వేడుక పెళ్ళి. అది చక్కగా చేసుకోవాలి. దానికంటూ ఒక ట్రెడిషనల్ వాల్యూ ఉంది. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన సాంప్రదాయంలో ఒక విధంగా పెళ్లి చేసుకుంటూ వస్తున్నాం. అది ఏ తరమైనా సరే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఈ తరంలో కూడా దాన్ని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేదే మా ఎఫర్ట్. అండ్ ఎంతోమంది యువకులు, ఎంతోమంది పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు, కొత్త జంటలు, వాళ్ళందరూ సరే నిజంగా ఈ వరుడు సినిమా ద్వారా మేము చాలా ఇన్స్పైరేషన్గా తీసుకున్నాం. చాలామంది అంటే చాలా జెన్యున్గా చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. చాలా జెన్యున్గా చాలామంది
అంటే ఎలా అంటే చాలా టచ్ అయిపోయారు అనమాట. టచ్ అయిపోయి మా పెళ్ళి రండి అంటున్నాడు. సో ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కదా అనేసి ఇవాళ యాక్చువల్లీ నేను ఇన్నాళ్ళు రాకపోతే కారణం ఏంటంటే వధువుతో వద్దామని. సో వరుడు వధు ఆ సినిమా నుంచి వచ్చి ఆ పెళ్ళిళ్ళకి వచ్చి ఆ జంటను మిస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ పెళ్ళే కాకుండా ఈ మధ్యకాలంలో చేసుకున్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన పెళ్ళందరికీ జంటలందరికీ మా తరఫున మా యూనిట్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వరుడు సినిమాలో చెప్పిన కాన్సెప్ట్ మంచి వివాహమే మంచి దాంపత్యం, మంచి దాంపత్యమే మంచి సంతానం, మంచి సంతానమే మంచి సమాజం, మంచి సమాజమే మంచి ప్రపంచం అని మనం చెప్పిన కంటెంట్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చాలా పవర్ఫుల్గా రీచ్ అయింది. అంటే వరుడు రిలీజ్ అవ్వటం, కరెక్ట్గా పెళ్ళిళ్ళు కూడా సీజన్ స్టార్ట్ అవ్వటం వల్ల ఏమో అందరూ కూడా వరుడు సినిమాని ఆదర్శంగా తీసుకొని మా పెళ్ళిళ్ళని కూడా ఎంత వైభవంగా, ముఖ్యంగా ఎంత సాంప్రదాయబద్ధంగా, ఏ సాంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా మేము చేసుకుంటున్నామని జరుపుకుంటున్నామని టోటల్గా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని వేల పెళ్ళిళ్ళు ఈ రోజున వరుడు ఇన్స్పిరేషన్తో జరుగుతున్నాయని తెలిసి చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే మాకు వీలు పడదు కాబట్టి అందరి పెళ్ళిళ్ళకి అటెండ్ కావడం జరగదు. అందువల్ల ఈ రోజున ఈ పెళ్లితో మొదలుపెట్టాం. ఈ ఒక్క పెళ్లి ఈ దంపతులనే కాకుండా ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకోబోయే దంపతులందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు భానుశ్రీ మెహ్రా. వరుడు సినిమాలో దీప్తిగా ఉంది. అండ్ ఇట్స్ లవ్లీ టు బి హియర్. అండ్ థ్యాంక్ యూ. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ అప్రిషియేటింగ్ మై వర్క్ అండ్ accepting me in the industry. And I hope you guys like the film, and I promise to give you such films in the future also. Thank you. ఐదు రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి, వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. ఆకాష్ నికోల్ హీరోయిన్లుగా జై మురుగన్ డైరెక్షన్ లో ఎంవి రమణ స్వామి నిర్మిస్తున్న మూవీ ఆహా ఏమి అందం. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ రివ్యూ థియేటర్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. సో టేక్ ఎ లుక్ ఎట్ ది ఆడియో రిలీజ్. మచ్చుదనమిలా నిలచినదేమో, పెదవి కదుపుతూ నవ్వినదేమో, పసిడి మెరుపుల మెరిసినదేమో, మరుల విరులని పరిచినదేమో. ఈ సినిమా ఆహా ఎంత అందం టైటిల్ అయితే చాలా కూల్గా అందంగా ఉంది. నేను ఇప్పుడు సాంగ్ చూసాను. సాంగ్స్ అయితే చాలా మాస్, సినిమా మాస్, యాక్షన్స్ చాలా బాగుంది. ఆ సాంగ్స్ చాలా రిచ్గా చాలా అందంగా తీశారు. ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ తెలుగులో ఇంత రిచ్గా తీయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి మనసారి కోరుకుంటున్నాను. మచ్చుదనమిలా నిలచినదేమో, పెదవి కదుపుతూ నవ్వినదేమో, పసిడి మెరుపుల మెరిసినదేమో, మరుల విరులని పరిచినదేమో, కళ్ళు చెదిరే అందమంతా నిన్ను చేరినదే, కత్తి మొనల గుండె గుచ్చి. ఆయన ఏమన్నారంటే, ఆకాష్ గారు నాకు కావాల్సింది ఒక మంచి టాలెంటెడ్ హీరో, మంచి మాకెదరిన హీరో కాదు, నాకు మీ టాలెంట్, మీ యాక్టింగ్ నచ్చింది, అందుకే మిమ్మల్ని హీరో పెట్టి తీశాను. మీరు ఈ సినిమాలో బాగా యాక్ట్ చేయండి, ఈ సినిమాని పెద్ద హిట్ చేయడం నా బాధ్యత చెప్పారు. సో ఇలాంటి దమ్మున్న ప్రొడ్యూసర్ మన తెలుగు ఇండస్ట్రీకి రావాలి, ఇంకా చాలా తెలుగు సినిమాలు తీయాలి. ఇంటర్వల్ బ్యాక్ చాలా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. అలాగే చేజులు కానీ, యాక్షన్ కానీ, సాంగ్స్ కానీ అసలు ఏ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. సినిమా అయిన తర్వాత నాకు అనిపించింది మినిమం 8 కోట్లు 9 కోట్ల బడ్జెట్ ఉంటుందంటే ఆయన అడిగితే అవునండి 8 crores అయింది అన్నాడు. ఆకాష్ మరి బిజినెస్ ఏంటి సార్ అని ఆలోచించా. సినిమా బిజినెస్ అండి, సినిమా బిజినెస్ చేసి చూపిస్తుందండి అని అంత కాన్ఫిడెంట్ గా చెప్పారన్నమాట ఆ రోజు. నామరూపాలు లేకుండా చేసేయండి, వెళ్ళండి రా. దీనికి ముందు ఎమగలమ్మని ముద్దులైంది, తర్వాత కుబేర్లో అడుగు చేస్తారండి. ఇప్పుడు ఈ సినిమా ఆహా ఎంత అందం చేశారు. ఈ సాంగ్స్ అనే బాగానే వస్తాయండి. తర్వాత ఈ అవకాశం ఇచ్చిన మన ప్రొడ్యూసర్, తర్వాత డైరెక్టర్ అందరికీ థ్యాంక్స్ అండి. I spent a lot of money for this film, knowing that this film will definitely become super hit. Mr. Akash is very talented actor and he acted very well and worked hard for this film. The music director Jeevan Thomas done an excellent jobs. This film with God's grace and your support will become super hit. Thank you.
పచ్చదనమిలా నిలచినదేమో పెదవి కదుపుతూ నవ్వినదేమో పసిడి మెరుపులా మెరిసినదేమో మరుల విరులని పరిచినదేమో. Let's take a short break in our local TV's Popcorn. Popcorn. Welcome back to local TV's Popcorn. Popcorn. బాలాదిత్య రమ్య హీరోయిన్లుగా నరసింహానంది డైరెక్షన్ లో బెల్లంకొండ సురేష్ సమర్పణలో త్వరలో మన ముందుకు రాబోతున్న మూవీ 1940లో ఒక గ్రామం. ఈ మూవీకి ఆల్రెడీ నేషనల్ అవార్డు కూడా వచ్చిందండి. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ FNCCలో చాలా గ్రాండ్ గా జరిగింది. సో టేక్ a look at it. ఒక అద్భుతమైన సినిమా, జాతీయ పురస్కారం పొందినటువంటి సినిమా. అటువంటి సినిమాని విడుదల చేయడానికి పూనుకున్నందుకు ముందు బెల్లంకొండకి ప్రేక్షకుల అండ కావాలి అని ఆశీర్వదిస్తున్నాను. ముందు ఆంధ్రప్రదేశ్లో 3 నందులు, భారతదేశ వ్యాప్తంగా ఒక జాతీయ ఉత్తమ ప్రాంతీయ చలనచిత్ర పురస్కారం ఎన్నాళ్ళైందో తెలుగు సినిమాకి అలాంటి పురస్కారం లభించి, ఆ పురస్కారం ఆ పిల్లాడి ద్వారా వచ్చినందుకు అతన్ని అభినందిస్తూ మనస్ఫూర్తిగా అడుగుతుంది ఏంటంటే ఈ సినిమా తప్పకుండా అందరూ చూడండి. నేను మామూలుగా ఒకసారి చూశాను, మళ్ళీ నంది అవార్డ్స్ టైంలో ఒకసారి చూశాను, 2 సార్లు చూశాను ఈ సినిమా. అద్భుతమైన సినిమా. అసలు ఆలోచన రావటమే అతను కుర్రాడికి అలా ఈ కమర్షియల్ రక్ జరుగుతున్న రోజుల్లో ఇలాంటి సినిమా తీద్దామని అతను అనుకోవటం. అండ్ సినిమాలో కూర్చుంటే అసలు పర్టికులర్గా ఫస్ట్ హాఫ్ అయితే లేవబుద్ది. ఫస్ట్ హాఫ్ చూసినాక సెకండ్ హాఫ్ చూడకుండా అసలు ఎట్లా ఉంటాం అన్నంత ఉత్కంఠతో ఉంటుంది ఆ సినిమా. అంత బాగా తీశాడు సినిమా. ఇలాంటి సినిమా తీయటం ధైర్యం. ఆ ధైర్యాన్ని తీశాడు, సినిమా ధైర్యంగా తీశాడు, కాపీ తెచ్చాడు. కానీ దాన్ని విడుదలకు నోచుకునే పరిస్థితి ఉన్నప్పుడు మా సురేష్ ధైర్యం చేసి ఇలాంటి సాహసం అన్న, రిలీజ్ చేసే సాహసం అన్న కొంత చేస్తే కొన్ని మంచి సినిమాలు రిలీజ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ 1940లో ఒక గ్రామం అనే సినిమాకి ఈ మాత్రం ప్రాణం ఉందంటే దానికి ముఖ్య కారకులు బెల్లంకొండ సురేష్ గారు. ఇలాంటి సినిమాలకి నిజానికి ఇవాళ రోజున ఆదరణ చాలా తక్కువే ఉంది. అయినప్పటికీ దాన్ని ప్రేక్షకులకు అందజేయాలి. ఇలాంటి సినిమాలకి పేరు ఒకటే కాదు, పబ్లిసిటీ కూడా కావాలి, నలుగురిలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన పూనుకున్నారు. కాబట్టి ఇవాళ ఈ సినిమా ఈ విధంగా బయటకు వస్తుంది. ఇవాళ దానికి ఆడియో రిలీజ్ జరగడం చాలా సంతోషంగా ఉంది. 1940లో ఒక గ్రామం. ఈ సినిమాకి నంది అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. నంది అవార్డు రావటమే గొప్ప. మనకి నేషనల్ అవార్డు రావటం అరుదు, చాలా రేర్. అలాంటిది మా నరసింహ ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు వచ్చింది. కంగ్రాట్స్ యూనిట్ అందరికీ, కంగ్రాట్స్. చాలా చాలా గొప్ప ఈ అచీవ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఒక మిరాకిల్ లాగా ఉంది నాకు. 3 years అయింది మూవీ అయిపోయి, కానీ ఇప్పుడు ఆడియో ఫంక్షన్, ఇప్పుడు రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా హ్యాపీగా ఉంది. అండ్ బట్ ది మ్యూజిక్, మా అమ్మమ్మ ఎప్పుడు అంటారు ఈ మ్యూజిక్ ఎప్పుడు, ఈ పాటలు చెవులతో కాదు మనసుతో వినాలి అని. అంత అద్భుతంగా ఉన్నాయి. డెఫినెట్లీ మీరు అందరు ఎంజాయ్ చేస్తారు. నేను ఈ సినిమాకి 3 కృతజ్ఞతలు చెప్పాలి బెల్లంకొండ సురేష్ గారికి. ఎందుకంటే కృతజ్ఞత చాలా తక్కువ. అది ఒకటి, ఈ సినిమాని DTS చేయించారు ఆయన, మోనోఫ్రీట్ని. రెండోది ఆడియో రిలీజ్ కూడా చేయిస్తున్నారు. నెక్స్ట్ రేపు 16వ తారీఖు సినిమా కూడా రిలీజ్ చేస్తున్నారు. అందుకే 3 థ్యాంక్స్ అనమాట. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు, నంది అవార్డుతో పాటు భరతముని అవార్డ్స్ 9 అవార్డ్స్ వచ్చినాయి ఈ సినిమాకి. మేము పనిచేసిన మా టెక్నీషియన్స్ మొత్తానికి గుర్తించుకొని భరతముని అవార్డ్స్ ఇచ్చారు. వారికి కూడా మా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 1940 గ్రామం 2 మెయిన్ సాంగ్స్, తర్వాత 5 బీట్ సాంగ్స్ ఉంటాయండి. 2 థీమ్స్ ఉంటాయి. ఈ టీం వర్క్తో మేము చేసిన ఆడియోని మీ అందరూ ఆదరిస్తారని. అట్లానే ఈ సినిమా విడుదలైపోతుంది ఈ నెల 16. సో మీ అందరూ ఈ సినిమాని ఒక మంచి చిత్రాన్ని ఆదరించే మంచి ప్రేక్షకులుగా ఉంటారని ఆశిస్తున్నాను. మంచి సినిమాల్లో నేను మా అన్నయ్య, ఆటోగ్రూఫ్ లాంటి ఉత్తమమైన మంచి బెస్ట్ ఫిలిమ్స్ తీశాను. ఎన్ని తీసినా ఈ 1940 రిలీజ్ చేస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది పెద్దలు, గోపాల్ గారు, గోపాలకృష్ణ గారు, భరద్వాజ్ గారు, అలాగే చాలా మంది ఫోన్ చేసి బెస్ట్ విషెస్ చెప్తున్నారు. ఎందుకంటే నేను మంచి సినిమా, సూపర్ హిట్ సినిమా తీసి కమర్షియల్ డబ్బు సంపాదించిన రోజు కూడా రాని అభినందనలు ఈ సినిమా ద్వారా వస్తున్నాయి. నిజంగా
జాతీయ అవార్డు, స్టేట్ అవార్డులు వచ్చిన సినిమాని నేను నిర్మించలేకపోయినా అంటే ఆ అవార్డులు వచ్చిన సినిమాని రిలీజ్ చేస్తున్నందుకు మాత్రం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆల్ ఇండియా డిజిటల్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు సండే హైదరాబాద్ అశోక హోటల్లో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కి అవార్డ్స్ ఇచ్చారు. సో టేక్ ఎ లుక్ అట్ ఇట్. బేసికల్గా గత 5-6 సంవత్సరాలుగా ఈ షార్ట్ ఫిల్మ్ మేకింగ్లో ఒక చిన్న సంచలనం లాంటిది ఆంధ్రదేశంలో జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ వెరీ పాపులర్ ఇన్ అదర్ కంట్రీస్ యాజ్ వెల్, ఇన్ అదర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, పర్టికులర్లీ తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక. I saw some of the greatest documentaries of our time by Kumari Manimekale, which won international awards. When I had been to Madras MIF, she was very much present and she won the best documentary award international level. ఇది విజిటింగ్ కార్డ్ ప్రొడక్షన్ లాంటిది. మనకు అంటే మాకు ఇంత ప్రతిభ ఉంది, మాకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి. సో we see our talent with this, sir. This is a short film which I made. నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పుకోవడానికి బ్రహ్మాండమైన వేదిక. సినిమా గురించి చెప్పడం కన్నా సినిమాకి తీయడానికి ఎంత కష్టపడ్డామో చెప్తే బెటర్. ఇక్కడ నెంబర్ 1 ఫస్ట్ కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్నాం. చాలా తక్కువ బడ్జెట్. అసలు ఈ బడ్జెట్లో సినిమా చేయగలమా లేదా అని చెప్పి ముందర డౌట్. మాకు ఇన్స్పిరేషన్ అంటే భరణి గారిదే చెప్పాలి. నాకన్నా ముందర రిలీజ్ అయిన సినిమా భరణి గారిదే. ఇది 2005 టైంలో ఫస్ట్ భరణి గారిని అప్రోచ్ అయ్యాను నేను. సార్ మీరు నాకు ఒక రోజు యాక్ట్ చేసి పెట్టాలి, గుర్తుందా సార్? నేను మా నాన్నగారు వెళ్ళి అప్రోచ్ అయ్యాం. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అండి హెచ్డివి కెమెరాతో. ఇక్కడ వాడుతున్న కెమెరాల్లో 90% అవే ఉన్నట్టున్నాయి. ఇవే కెమెరాలతో మేము కూడా సినిమా చేసాం. భరణి గారు ఆ సినిమాకి నాకు ఫ్రీగా వర్క్ చేశారు. నేను ఆ రోజు చెప్పాను, సార్ ఇప్పుడైతే ఏమి ఇచ్చుకోలేను, సినిమా నుంచి నాకు ఏదన్నా ₹1 మాత్రం వెనకొస్తే తప్పకుండా ఇస్తానని చెప్పాను. ఆ సినిమా నుంచి నాకు ₹1 కూడా వెనక్కి రాలేదు, నేను ఆయనకి ఏమి ఇవ్వలేదు. సార్ చెప్పారు చాలా ఆనందంగా ఉంది, ద బెస్ట్ కామెడీ షార్ట్ ఫిల్మ్ పచ్చడా మజాక ఇచ్చారని. అయితే నేను ఇంకా తెలుగు.com ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉన్నాను. నేను తెలుగు టీవీ స్టేషన్, తెలుగు రేడియో, తెలుగు పత్రిక, న్యూస్ ఇలాగ వివిధ విభాగాలు 19 విభాగాలు సక్సెస్ఫుల్గా నడుస్తుంది. తెలుగులో అతి పెద్ద వెబ్సైట్, ఎక్కువ వెబ్ పేజీలు ఉన్న వెబ్సైట్. సో అందులో ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉంటూ నేను ఎన్నెన్నో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే ఉన్నాం. మేము షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం. అందులో భాగంగా సార్ రావడం, షార్ట్ ఫిల్మ్ చూడడం, కామెడీ. నేను చేసిన ఒక 5-6 షార్ట్ ఫిల్మ్స్ చూసారు, అన్ని కామెడీ ఉన్నాయి. Yes, I was the founder of this HTV community on Orkut. How many people from Orkut HTV community here? 1, 2, okay, I can see at least around 10 people. Okay, that's fine. There are around 600 members out there, but of course I was expecting at least, myself and Mr. Rambabu were expecting at least 50 to 100 people out here from the community. It's sad that didn't happen. And 3 cheers to Mr. Rambabu. Please give him a big hand. తెలుగు కూడా రాంబాబు గారు చేసిన చిత్రానికి నేను వచ్చి వర్క్ చేశాను, డాక్టర్ పరమానంద స్టూడెంట్ గ్యాంగ్ అని. నెక్స్ట్ వచ్చి రాంబాబు గారు నేను కలిసి స్నేహగీతాన్ని డిజిటల్లో చేస్తున్నాను. దాని సురేష్ నారాయణ గారి సహాయం కావడంతో మేబీ మే 15th స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ముహూర్తం అయింది బెంగళూరులోను. అన్ని లాంగ్వేజ్లోనూ ఆ సబ్జెక్ట్ అలాంటిది ఎక్స్ట్రాడినరీ సైంటిఫిక్గా ఉంది. దాని డిజిటల్లో మన గ్రాఫిక్స్ కానీ ఇంకోటి కానీ స్పెషల్ ఎఫెక్ట్ కానీ చాలా పగడబందిగా స్క్రిప్ట్ చేసి సురేష్ నారాయణ గారితో నెక్స్ట్ సిట్టింగ్ కూర్చొని అంత పెద్ద ఎత్తున అన్ని లాంగ్వేజ్ సినిమా చేస్తున్నాం. That's all for now in today's Local TV's Popcorn, but I'll be back tomorrow same time with more hard happenings in Telugu cinema. Until then, what else your Bobby would ask? Stay tuned to Local TV, na uru na TV. Ta-da! Popcorn. Saha Samarpana. That's Condi Vival Ultra Pro. Local.